అయ్యో, అత్త నా పార్టీలోకి వెళ్లకుండా ఎలా ఆపాలి? ఏం చేయాలి? అత్తయ్య, మిమ్మల్ని కాదు అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ఏమండి, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా ప్లీజ్? మీకు దండం పెడతాను, చెప్పండి. చేస్తాను. అత్తయ్య, మనకు టికెట్ ఇచ్చి మీరు ఎమ్మెల్యే అవ్వటానికి కారణమైన సూర్యప్రతాప్ గారికి కాకుండా ప్రత్యర్థి వెంకట్రెడ్డికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదత్తయ్య. ఏమోనమ్మా, నేనెప్పుడో నిర్ణయం తీసేసుకున్నాను. మీ మావయ్య చెప్పినట్టే వింటాను. అయ్యో, అది కాదత్తయ్య, వద్దత్తయ్య, నా మాట వినండి. అతను మంచి వ్యక్తి కాదు. చాలా కబ్జాలు, హత్యలు, అవినీతి, ఇలా చాలా కేసెస్ అతని మీద ఉన్నాయి. అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికే ప్రమాదం అత్తయ్య. నా మాట వినండి, వద్దత్తయ్య, నా మాట వినండి ప్లీజ్ అత్తయ్య. అతనేనంటావా? నమస్తే కాబోయే హోంమంత్రి గారు. అయ్యో బావగారు, మామయ్య అత్తయ్యని ఫుల్ గా ప్రిపేర్ చేశారు కదా? లోపల కూర్చొని మన వెంకటరెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉందమ్మా. అదిగో చూడు. అదృష్టం అంటే మీదే బసవరాజు గారు. ఎమ్మెల్యే మిస్ అయిందనుకుంటే ఏకంగా మంత్రి పదవి వస్తుంది. ఏదో మీ అభిమానం బావగారు. అదిగో వెంకటరెడ్డి గారు వస్తున్నారు. పదండి. రామ్మా. నమస్తే సార్. నమస్తే. నమస్తే 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 అమ్మా. ఏమ్మా, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా? అవును సార్, లోపల మీరే చూస్తారు కదా, ఖచ్చితంగా మనకి ఫేవర్ గానే జరుగుతుంది. ఎనీవే, కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అత్తయ్య, ఒకసారి నా మాట వినండి. కానీ మీకు ఓటు వేసిన ప్రజలు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు అత్తయ్య. అందుకే నా మాట వినండి, వద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను మీ మావయ్యకి మాటిచ్చాను. నేను ఆ వెంకట్రెడ్డి గారికే మద్దతిస్తాను. అయ్యో తులసి, ఏంటమ్మా ఇంత పని చేసావు? వెంకట్రెడ్డి గారు కదా గెలవాలి. మరి ఆ సూర్యప్రతాప్ గారు గెలిచినట్టు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. అసలు ఆయన ఎలా గెలిచారమ్మా?
ఎలా అంటే మీరు సపోర్ట్ చేసింది అక్కడున్న సూర్యప్రతాప్ గారికే కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు తులసి? సారీ అత్తయ్య, మీరు గనక మావయ్య గురించి ఆలోచించి తప్పు చేస్తే మొత్తం ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. పైగా మీకు చెడ్డ పేరు కూడా వస్తుందని మీతో అలా చేయించాను. నన్ను క్షమించండి అత్తయ్య. పదండి. ఇప్పుడు నువ్వు మద్దతు ఇవ్వాల్సింది సూర్యప్రతాప్కి కాదు, వెంకట్రెడ్డికి. గుర్తుంది కదా? గుర్తుందండి. నేను హోమ్ మినిస్టర్ని, నువ్వు ఎమ్మెల్యేవి. ఇక మనకు తిరిగే ఉండదు. ఎంత పని చేసావమ్మా! ఇప్పుడు మీ మావయ్య గారు నన్ను చంపేస్తారు. అత్తయ్య, ఏం కాదత్తయ్య, మీరు అధైర్యపడకండి. ఏం కాదు, మీరేదో ఒక రకంగా మేనేజ్ చేయండి, సరేనా? అత్తయ్య, దేవుణ్ణి తలుచుకుని మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మనం చేసింది మంచి. ఆ మంచి మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మావయ్య గారు కూడా మిమ్మల్ని ఏమీ అనరు. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి, భయపడకండి, వెళ్ళండి, వెళ్ళండి.